పెళ్లి విషయంలో మన సినిమా తారలు ఏమన్నారో ఓసారి చూద్దాం. నాకు పెళ్లి జరిగితే మంచిది, జరగకపోతే మరీ మంచిదంటోంది నిత్యా మీనన్. పిల్లల్ని కనడానికి పెళ్లికి ఏం సంబంధమని ప్రశ్నిస్తోంది. రిలేషన్షిప్స్, రొమాన్స్ అంటే ఇష్టమని, పెళ్లంటేనే భయమేస్తుందంటోంది శృతి హాసన్. ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఏం ఫిక్స్ అవ్వలేదు, సరైన సమయం వచ్చినప్పుడు అదే జరిగిపోతుంటుంది అంటోంది ప్రియాంక మోహన్. ఇక సాయి పల్లవి మాట్లాడుతూ, నేనింకా పెళ్లికి రెడీ కాదనిపిస్తోంది, ఇండిపెండెంట్గా ఉండడమే ఆమెకు బాగుందట. ఇక పెళ్లి చేసుకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదంటోంది మృణాల్ ఠాగూర్. తల్లి కావడం తన కల అంటోంది. ఇప్పుడు నా వయస్సు 24 ఏళ్లు, 30 ఏళ్లొచ్చే వరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదంటోంది శ్రీలీల. ఇక లవ్ మ్యారేజ్ పై మంచి అభిప్రాయం ఉందంటోంది అనుపమ. ఎప్పటికైనా తనది ప్రేమ వివాహమేనంటోంది. ఓ చారిత్రాత్మక సినిమా చేసిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానంటోంది రీతూ వర్మ. అప్పటికి దయగల హృదయం దొరికితేనే చేసుకుంటానంటోంది. మంచి హైట్, మనసున్నోడితో పాటు నాలాంటి రూపానికి తగిన అబ్బాయి ఎదురైతే వెంటనే పెళ్లి చేసుకుంటానంటోంది మీనాక్షి చౌదరి. ఇక 2 సార్లు బ్రేకప్తో విసిగిపోయి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా పోయిందట ఐశ్వర్య రాజేష్కు. అయితే తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమంటోంది. ఇక తనకు కాబోయే భర్త పెద్దగా అందంగా లేకపోయినా పర్వాలేదు కానీ ఆధ్యాత్మిక చింతన ఉండాలంటోంది రాశీ ఖన్నా. ప్రేమ అండ్ పెళ్లి అన్కండిషనల్గా ఉండాలంటోంది తమన్నా. ఒకవేళ అది కండిషనల్ అయితే ప్రేమ కాదు, బిజినెస్లా మారిపోతుందంటోంది. ప్రేమ లేకుండా ఎవరిని పెళ్లి చేసుకోలేను, అది సహజంగా జరిగిపోవాలంటోంది స్వీటీ అనుష్క శెట్టి. వయసు పెరిగిపోతుందని పెళ్లి చేసుకోలేనంటోంది. వివాహబంధంపై నమ్మకం లేదని, విడాకులు నచ్చవని, జీవితాంతం నాకు తోడుంటాడనే నమ్మకం కలగాలంటోంది త్రిష. పెళ్లి చేసుకోవడం కంటే కుక్కను పెంచుకోవడం బెటర్ అంటోంది కలర్ స్వాతి. ఈ రోజుల్లో మంచి అబ్బాయి దొరకడం అంటే ఎంతో అదృష్టమని చెప్పుకొచ్చింది. పెళ్లి వద్దు, సహజీవనమే ముద్దు అంటోంది ఐశ్వర్య లక్ష్మి. ఇప్పుడున్న చాలా జంటలు రాజీపడి బ్రతుకుతున్నారు తప్ప హ్యాపీగా లేరంటోంది.